తిరుమల గోగర్భం డ్యాం వద్ద విశాఖ శారదా పీఠం నిర్మిస్తున్న 2 భవన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. గోగర్భం డ్యాం దగ్గర ఏ, బి పేరిట 2 భవనాలు నిర్మించేందుకు టీటీడీ అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ను దాఖలు చేశారు తిరుక్షేత్రాల రక్షణ సమితి సభ్యులు. అయితే ఇరువైపులా కూడా వాదనలు విన్న ధర్మాసనం ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమికంగా స్పష్టమవుతుందని, ఇకపై పనులు చేపట్టవద్దని శారదా పీఠం టీటీడీ అధికారులను ఆదేశించింది. తిరుమలలో విశాఖ పీఠాధిపతి నిర్మించే వసతి గృహం విషయంలో హైకోర్టు కమిషన్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే నిబంధనలు అతిక్రమించి విశాఖ పీఠాధిపతి 2 ఫ్లోర్లు అదనంగా నిర్మిస్తున్నాడంటూ ఆరోపణలు రావడము, దీని మీద హిందూ సామాజిక సంఘానికి సంబంధించిన ఓంకార్ అనే వ్యక్తి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. దీనిపైన మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు టీటీడీలో నిబంధనల ఉల్లంఘన విశాఖ శారదా పీఠాధిపతి చేశాడని మీరు ఆరోపిస్తున్నారు. కోర్టు కూడా ఈ విషయం మీద కమిషన్ నిర్వహించిందని అంటున్నారు. ఎంతవరకు నిజం? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా భూ కబ్జాలు జరుగుతున్నాయంటే ఒళ్ళు గుగ్గురుపాటు పడుతున్నాయి. కింద రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూములు, చెరువుల భూములు, ప్రైవేటు భూములన్నీ కబ్జా చేసిన చాలకుండా తిరుమల కొండపైన కూడా విశాఖ శారదా పీఠం వారు పూర్తిగా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. దాదాపు 2 బ్లాకులు నిర్మించడం కోసం G+3కి పర్మిషన్ తీసుకున్నటువంటి విశాఖ శారదా పీఠం వాళ్ళు టీటీడీ వాళ్ళు అనుమతించారు. వాళ్ళు G+3 కాకుండా G+5 కడుతున్నారు. ఇంత పెద్ద నిర్మాణం జరుగుతూ ఉంది. పైగా పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి పార్కింగ్ ప్లేస్ వదలలేదు. 5000 SFTకి పర్మిషన్ ఇస్తే అదనంగా 4800 SFTలు మళ్ళీ ఆక్రమించున్నారు. పైగా టీటీడీ తరఫున కౌన్సిల్ హైకోర్టు ముందు ఏం వాదిస్తున్నాడంటే, పిల్లో మేము ఉల్లంఘనలు జరిగిన మాట వాస్తవమే, దానికి సంబంధించి 25 లక్షల రూపాయలు చెల్లించి మేము రెగ్యులర్ ఈ మాట చెప్పడానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను. ఇంత పెద్ద ఉల్లంఘనలు, ఇంత పెద్ద కబ్జా చేస్తూ ఉంటే టీటీడీ ఏం చేస్తున్నాడు, జేఈఓ ఏం చేస్తున్నాడు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, చీఫ్ ఇంజనీర్ ఏం చేస్తున్నారని అడుగుతున్నా. మీరు రూపాయలు విశాఖ శారదా పీఠం వాళ్ళు కట్టారంటే దాని అర్థమైంది మీరు నిబంధనలు ఉల్లంఘించినట్టే కదా. నేను అడిగేది, ఒక ఐఏఎస్ ఆఫీసరే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండుంటే ఇటువంటి ఉల్లంఘనలు జరిగి ఉంటుందా? ధర్మారెడ్డికి ఎందుకు విశాఖ శారదా పీఠం పైన అంత ప్రేమ చూపిస్తున్నాడు? విశాఖ శారదా పీఠాధిపతి ఏం చట్టానికి అతీతుడా? ఇంకేమైనా ఈ చీఫ్ ఇంజనీర్లు, ఈ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఈ ఈఈలు, ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులు అంతా ఏం చేస్తున్నారయ్యా? ఏం మీ విశాఖ శారదా పీఠం వాళ్ళు రూములు కట్టుకుంటే టీటీడీ కట్టలేని పరిస్థితి ఏమైనా ఉందా? ప్రతిరోజు ఇటువంటి కబ్జాలకి నిలయమైపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం. తక్షణం టీటీడీఓ ధర్మారెడ్డిని రీకాల్ చేయాలా. తిరుమలలో ఏదైతే విశాఖ శారదా పీఠాధిపతి నిర్మిస్తున్న అతిథి గృహంలో 2 అంతస్తుల అనుమతులు లేకుండా కట్టారు. దీనికి సంబంధించి కమిషన్ కూడా కోర్టు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే టీటీడీ వెంటనే ఆ 2 అంతస్తులను కూలగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా తిరుమలలో ఉన్న మఠాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువులంతా ప్రైవేటు వ్యక్తులకు లీజులకు ఇచ్చిన పరిస్థితుల్లో ఆ మఠాలను వెంటనే ఖాళీ చేయించి టీటీడీ స్వాధీనం చేసుకోవాలని తిరుపతికి చెందిన టీడీపీ నాయకుడు సప్తగిరి ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో దామోదర్, తిరుపతి నుంచి.